గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. నన్ను కామెంట్ సెక్షన్లో అడిగిన ఒక ప్రశ్న, అలాగే చాలామందికి ఉన్న సందేహము, అలాగే ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న ప్రచారము కూడా ఏమిటా విషయము అంటే, మహిళలు పురుష దేవతలని అంటే కృష్ణుడిని, విష్ణువుని తమ భర్తగా భావించి, తమ నాయకుడిగా భావించి చక్కగా ప్రేమించవచ్చు, ఆరాధించవచ్చు, ఆ సౌలభ్యం ఉంది. కానీ మగవారికి స్త్రీ దేవతలని తమ తల్లిల, జగన్మాతల, లేదంటే బిడ్డల, కూతురులాగా మాత్రమే భావించాలి. ఈ సౌలభ్యం ఎందుకు లేదు? ఇది కాస్త విచిత్రమైన ప్రశ్నే, కానీ జ్ఞానవంతమైన ప్రశ్న కూడా, అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. అలాగే ఇంకొందరు ఏం ప్రచారం చేస్తున్నారంటే, మగవారందరూ కూడా పురుష దేవతలను మాత్రమే పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయి, ఆడవారందరూ కూడా స్త్రీ దేవతలను అంటే అమ్మవార్లను పూజిస్తే సత్ఫలితాలు కలుగుతున్నాయి అనేది కూడా ఈ మధ్య కొందరు వీడియోస్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు సందేహం ఏంటంటే, ప్రత్యేకించి కృష్ణావతారాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మని లేదా శ్రీమన్నారాయణుడిని భర్తగా భావించి గోపికలు ఆరాధించారు. తర్వాత గోదాదేవి, మీరాబాయి ఇత్యాది ఎంతోమంది భక్తురాండ్లు కూడా కృష్ణుడిని భర్తగా భావించి ఆరాధన చేశారు. అది తప్పు కాదా? అసలు అంటే ఆలోచనే పాపం కదా. ఇది వాళ్ళ అనుమానం. ఈ అనుమానాలు ఈ వీడియోలో నివృత్తి చేసుకుందాం. ఒకటి, స్త్రీలు స్త్రీ దేవతలనే పూజించాలి, పురుషులు పురుష దేవతలనే పూజించాలి అనేది శాస్త్రాలలో ఎక్కడా లేదండి. అసలు ఈ దేవతను పూజించాలి, ఈ దేవతను పూజించకూడదు అనేది ఎక్కడా కూడా ఎవ్వరూ చెప్పడానికి హక్కు లేదు. కాకపోతే ఏమిటంటే, మనకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఆ చేసే సాధన ఎంత కఠినమైనదో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయా దేవతలకున్న తీవ్రమైన తేజస్సు లేదా శక్తిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పూజలు గృహస్థులు చేయాలని, కొన్ని పూజలు సాధకులు లేదా ఉపాసకులు చేయాలని, కొన్ని రకాల పూజలు సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళు చేయాలని, అంటే వెనక ముందు భార్య బిడ్డలు లేని వాళ్ళు, ఇల్లు వాసులు లేని వాళ్ళు, ఎక్కడో ఉండేవాళ్ళు చేయాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల రీత్యా వాళ్ళే అవి చేయగలుగుతారు. అలాంటివి చెప్పొచ్చునే కానీ ఆడవారు స్త్రీ దేవతలను మాత్రమే పూజించాలి, మగవారు పురుష దేవతలను మాత్రమే పూజించాలి అనేది పూర్తిగా తప్పండి. అసలు ఈ భక్తి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే పుట్టేది కాదు. పూర్వజన్మలో చేసినది ఏదో కొంత ఆగిపోయి మనము శరీరం వదిలేసి ఉంటాం. ఆ సాధన పూర్తి చేయడానికి మరలా మనం పుట్టాం. దాంతో జన్మతః కానివ్వండి, మధ్యలో జ్ఞానోదయమై కానివ్వండి, ఆ భక్తి కనెక్టింగ్గా వస్తుంది. ఉదాహరణకి పూర్వజన్మలో అమ్మవారి మీద భక్తి ఉంది, ఆ సాధన పూర్తవకే శరీరం విడిచిపెట్టామనుకోండి, ఈ జన్మలో పుట్టాక జన్మతః కానివ్వండి, లేదంటే మధ్యలో కానివ్వండి, ఈ ప్రాణం అమ్మవారి వైపుకే లాగేస్తూ ఉంటుంది. ఎంతమంది దేవుళ్ళని ఎదురుగా పెట్టినా కూడా మనసు అమ్మవారి వైపుకే పెడుతుంది. అంటే ఏమిటి అంటే, పూర్వజన్మ వాసన అనమాట. పూర్వజన్మలో ఉన్న భక్తి కనెక్టింగ్గా ఈ జన్మలో వస్తుంది. అమ్మవారైనా, కృష్ణుడైనా, రాముడైనా, ఆంజనేయ స్వామి, గణపతి, శివుడు, ఎవరైనా ఇంతేనండి. ఏదో పూర్వజన్మలో ఆ కనెక్షన్ లేనిది, ఆ సాధన లేనిది ఈ జన్మలో మరలా మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ దేవతలని మగదేవతలు మగవాళ్ళే పూజించాలి, ఆడదేవతలను ఆడవాళ్ళే పూజించాలి అని చెప్పే ప్రచారం చాలా తప్పు. ఈ ప్రచారం వల్ల ఏమవుతుందంటే, జనానికి భయం ఏర్పడిపోతుంది. అయ్యో, మేము తెలియక ఇన్నాళ్ళు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నామని ఆడవాళ్ళు, మేము తెలియక ఇన్నాళ్ళు అమ్మవారికి పూజ చేస్తున్నామే అని మగవారు భయపడిపోతారు. దయచేసి ఇలాంటి భయాలు పెట్టకండి. ప్రేమగా భక్తిగా వాళ్ళ ఇష్టదైవాలని ఆరాధించుకోనివ్వండి. ఇలా ఎవరైనా చెప్పినా కూడా దయచేసి వినకండి. నయనారులందరూ కూడా శివుడిని ఆరాధించారండి. నయనారులు మగవారే, శివుడు కూడా పురుషుడే. మరి నయనారులు శివుడిని ఎలా ఆరాధించారు? వీళ్ళు చెప్తే కాన్సెప్ట్ ప్రకారము ఈ నయనారులందరూ పరమశివుడితో పాటు పార్వతీదేవి కూడా నమస్కారం చేసి పూజ చేశారా లేదా? వీళ్ళేమో మగదేవతలు మాత్రమే మగవాళ్ళు ఆరాధించారంటే, అలాగే ఆడవాళ్ళు శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ మహాలక్ష్మీదేవి కూడా పూజ చేశారా లేదా? కాబట్టి దయచేసి ఇలాంటి వితండవాదాలను నమ్మకండి. ఇంకొక ప్రచారం ఏంటంటే, ఈ రాశి నక్షత్రాలు ఉన్న వాళ్ళు ఈ దేవతలను పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనేసి జ్యోతిష్య పండితులు కొందరు ప్రచారం చేస్తారు. వాస్తవానికంటే ఇది కూడా నాకైతే కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ఆయా రాశి నక్షత్రాలు ఉన్నవాళ్ళు ఆయా దైవాలని ఆరాధించడం వల్ల ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ పూజల ఫలితాల కోసం కాదు కదా. నీ మనస్సు ఒక అమ్మవారు పరబ్రహ్మము, లేదంటే ఒక శివుడు పరబ్రహ్మము అని చెప్పినప్పుడు మనసు అటే పోతుంది కదా. ఏం వాళ్ళు ఆ రాశి నక్షత్రాల నుండి, ఆ గండాల నుండి, గ్రహదోషాల నుండి మిమ్మల్ని రక్షించలేరా? కాబట్టి దయచేసి ఈ రాశి నక్షత్రం ఉన్న వాళ్ళు ఈ దేవుళ్ళకే పూజ చెయ్యాలి అనే కాన్సెప్ట్ కూడా విడిచిపెట్టండి. మీ ఇష్ట దైవాన్ని, మీ కులదైవాన్ని విడిచిపెట్టకుండా పూజించుకోండి. వాళ్ళు మిమ్మల్ని అన్ని గండాల నుండి, అన్ని రకాల దిక్కుమాల జాతకాల నుండి కూడా, అన్ని రకాల గ్రహదోషాల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, పీడల నుండి, పాపాల నుండి కూడా కాపాడి ఉద్ధరిస్తారు.
ఇలా రకరకాల పూజలు, ఈ నక్షత్రానికి ఈ పూజ చేయండి, సోమవారం నాడు ఆ పూజ చేయండి, ఇన్ని చెప్తే మీరు ఇన్ని రకాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత ఉండకుండా పోతుంది. ఒక దైవం పైన మనస్సు నిలపలేకపోతారు. తద్వారా మీకు ప్రాప్తించేది ఏముండదు. ఈ విషయం గుర్తుంచుకొని మీ ప్రేమైన దైవము, మీ కులదైవం మీద మనస్సు పెట్టి చక్కగా ఆరాధన చేసుకుంటే అన్ని దోషాలు శమిస్తాయి. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ విధంగా మహిళలు పురుష దేవతని, ముఖ్యంగా కృష్ణుడు లేదా వెంకటేశ్వరుడిని, శ్రీమన్నారాయణుడిని భర్తగా భావించవచ్చా, పాపం కాదా అంటే, మనం ఈ భావన సంసారంలో ఉండి సంసారికమైన ఆలోచనలో చేస్తుంటే అది పాపమే అవుతుంది. నవవిధ భక్తి రీతులలో కూడా మధుర భక్తి అనేది నాయక, అలాగే నాయకి భక్తి అంటారు. పరమాత్మను పతిగా భావించడము, జీవాత్మను పత్నిగా లేదా భార్యగా లేదా నాయకిగా భావించడము, ఇది సాంప్రదాయంలో ఉంది, భాగవతంలో ఉంది. గోపికలందరూ కూడా పరమాత్ముడు, పురుషోత్తముడు, శ్రీమన్నారాయణుడు అయిన కృష్ణ పరమాత్మను తమ భర్తగా భావించి ఆరాధించి ప్రేమించి పంచప్రాణాలు ఆ స్వామి మీదే పెట్టి వాళ్ళు బాహ్య స్మృతి కోల్పోయి తన్మయత్వంతో ఉండి నిరంతరము కృష్ణ పరమాత్మని ఆరాధన చేశారు. ఏం చేశారు అంటే కళ్ళు తెరిచి కరళగన్నారట. ఎవరైనా లోకంలో కళ్ళు తెరిచి కరళగంటారండి? కళ్ళు మూసి నిద్రపోతూ ఉంటే కరళ్ళు వస్తాయి. కానీ గోపికలు కళ్ళు అలాగే అవిసారణైనాలు తెరిచిపెట్టి కరుణ అన్నారట కృష్ణుడి గురించి. ఏమిటది అంటే తపస్సు. అది అందరికీ సాధ్యమేది కాదండి. వాళ్ళందరూ రామావతారంలోనూ పూర్వయుగాలలో మహా ఋషులు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళే గోపికలై పుట్టారని భాగవతంలో ఉంటుంది. దాన్ని మనము సంసారికమైన భౌతికపరమైన అర్థాలు తీసేసి భర్తగా ఊహించుకోవడం ఏమిటి అంటే, భర్త అంటే మనకి భౌతిక జగత్తులో మనం భావించే భర్త కాదండి. అలాంటి సంబంధాలు కూడా ఉండవు. నిష్కల్మషమైన ప్రేమ, నాకు ఆధారము, నాకు నాథుడు, నన్ను రక్షించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను ఉద్ధరించేవాడు, సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఒకవేళ నేను పాపమే చేసినా, నాలో దోషాలే ఉన్నా సరే వాటిని కూడా యాక్సెప్ట్ చేసి నన్నుగా హక్కును చేసుకునేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అతడు శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి నాకు ఆధారము. ఆధారము అంటే భరించేవాడు, పోషించేవాడు, భర్త. దానికి అర్థం అదండి. మనము భౌతికమైన విషయాలు ఆలోచిస్తామే. భర్త అంటే ఏదో పెళ్ళని, ఏదో కాపురం అనేసి రకరకాల శృంగారపరమైన విషయాలు, ఇవన్నిటికి సంబంధించిన జోక్యం ఏముండదు, అసలు ఆలోచనలే ఉండవు, ఆ తలంపులే ఉండవు, అసలు బాహ్య స్మృతే ఉండదు. కృష్ణ పరమాత్మని లేదా శ్రీమన్నారాయణుడిని, వెంకటేశ్వర స్వామిని ప్రేమగా ఆరాధించే విషయంలో బాహ్యపరమైన శరీరపరమైన తాపత్రయాలు ఏమీ ఉండవు. ఇది గుర్తుంచుకోవాలి. అక్కడ ఉండేది ఏమిటంటే విశుద్ధమైన నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ఉంటుంది. గోపికలు ఆరాధించింది ఆ పద్ధతిలోనే. మీరాబాయి, అలాగే తరిగొండ వేంకమ్మ గారు, అలాగే గోదాదేవి, ఆ తర్వాత ఎంతో మంది ఆడపిల్లలందరూ కూడా కృష్ణుడిని ప్రేమించారు. అంటే అక్కడ శృంగారపరమైన ఆలోచనలు ఏమీ ఉండవు, భౌతికమైన శారీరకమైన తాపత్రయాలు ఏమీ ఉండవు, కేవలం విశుద్ధమైన అంతఃకరణం మాత్రమే ఉంటుంది. ఇది భౌతిక జగత్తులో ఉండి అసలు కృష్ణుడి గురించి లేదా నారాయణుడి గురించి తెలియని వాళ్ళకి భర్త అంటున్నారు అంటే అలా ఊహించేసుకుంటారు కాబోలు, అలా రకరకాల కళలు అంటారు కాబోలు, అది ఒక పిచ్చి, ఒక బూతు సబ్జెక్ట్ కాబోలు అని అనుకుంటున్నారు. అంటే వారికి ఇంకా పరిపక్వత కలగలేదు, వారికి ఇంకా మధుర భక్తి అర్థం కాలేదు, ఆ నాయకి అవస్థ తెలియలేదు అని అర్థం. హనుమాచార్య స్వామంతటి వాడు కూడా తనను తాను ఒక నాయకిగా, ఒక గోపికగా ఊహించుకొని పరమాత్ముడైన వెంకటేశ్వర స్వామి వారిని తన నాథుడిగా భావించుకొని సంకీర్తనలు రచించాడంటే అక్కడ భూతి ఏముంటుంది చెప్పండి? భౌతికపరమైన ఏ విధమైన జాడ్యము ఉండదు. ఉండేదంతా విశుద్ధాంతఃకరణంలో భక్తి, ప్రేమ, ఆ తన్మయత్వము, ఆ మాధుర్యము, పరమాత్మను జీవాత్మ పొందాలి అనే ఆ తాపత్రయము, ఆ తపన మాత్రమే ఉంటుంది. దాన్నే సహృదయంతో మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు సర్వ జగన్నాథుడు, జగన్నాథుడు సర్వ జగతికి కూడా నాథుడు అంటే భర్త, నాయకుడు, ఆధారభూతమైన వాడు అని అర్థం వస్తుంది కదా. ఆ ప్రకారంగా పరమాత్మను భర్తగా మనకు ఆధారభూతమైన వాడు, ఈ జీవాత్మలన్నిటికి కూడా ఆధారభూతమైన వాడు, సర్వశరణ్యమైన వాడు అనే భావనతోటి చక్కగా ఆ స్వామిని అంగీకరించి ప్రేమించడం నాయకి భక్తి లేదా ప్రేమ అవుతుంది. అలాగే అమ్మవారి విషయంలో వచ్చేసరికి ఆమెకు జగన్మాత అని పేరు. జగత్తుకు భార్య అని శాస్త్రం చెప్పడం లేదు, జగన్మాత అని మాత్రమే ఊరుకుంది శాస్త్రం. పసిబిడ్డ తల్లిని ప్రేమించడా చెప్పండి? పసిబిడ్డ కూడా తల్లిని విశుద్ధాంతఃకరణముతో అలాగే ఏ స్వార్థము లేకుండా యథాతథంగా ప్రేమించేస్తాడు. నిద్రలో మెలకు వచ్చినా కూడా అర్ధరాత్రి మంచం మీద అమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటాడు. వాడి చేతులు, వాడి పసి చేతులు తల్లి ఎక్కడుందో తల్లిని వెతుకుతూ ఉంటాయి. అంత
అర్ధరాత్రి అంత నిద్రలో కూడా, అంత మత్తులో కూడా ఆ పిల్లవాడి చెయ్యి తల్లి మీద కాకుండా వేరే ఎవరి మీద పడితే వాడికి అర్థమై వెంటనే గొక్కబట్టి ఏడుస్తాడు, మా అమ్మ కాదు అని. ఏమిటి అది అంటే ఆ పసివాడి హృదయంలో తల్లి పట్ల పెనవేసుకుపోయిన అపరిమితమైన ప్రేమ. ఈ ప్రేమను ఈ అమ్మవారి పట్ల చూపించాలి. వాస్తవానికి రెండో ఒకటేనండి. పరమాత్మ పట్ల చూపించే ప్రేమ అదొక మధుర భావన. బిడ్డ తల్లి పట్ల చూపించే ప్రేమ అది కూడా మధురంగానే ఉంటుంది. తల్లిని ఎక్కడైనా నాయకీ భావనతో చూస్తామా? తల్లిలో హీరోయిన్ ని చూస్తామా? మనం చూడం కదా. తల్లిని తల్లిగానే ప్రేమిస్తాము. అదే కొడుకు బాగా పెద్దవాడైపోయి తల్లి వృద్ధురాలైపోతే ఆ తల్లికి సేవలు చేసి తల్లికి అన్నం తినిపించి తన కూతురులా చూసుకుంటాడు. అవునా కాదా చెప్పండి? అమ్మవారి పట్ల మనం చూపించాల్సిన ప్రేమ, పరమాత్మ పట్ల మనం చూపించాల్సిన ప్రేమ భావన వేరైనా ఆ భక్తి ఒక్కటే, ఆ ఆరాటం ఒక్కటే. ఆ పరమాత్మని లేదా జగన్మాతని పొందాలి అనే ఆ తాపత్రయం ఒక్కటే. జగన్మాతను, పరబ్రహ్మ స్వరూపమైన ఆ జగన్మాతను తల్లిగానే చూడాలని శాస్త్రం చెప్తుంది. కానీ ఆ పరబ్రహ్మముని, ఆ పరమాత్మను తండ్రిగా చూడాలి, నాథుడిగా కూడా చూడవచ్చును. సర్వజగన్నాథుడు గనక నాథుడిగా భావించవచ్చును, స్నేహితుడిగా భావించవచ్చును, కొడుకుగా భావించవచ్చును, ఆత్మబంధువుగా భావించవచ్చును. నవవిధ భక్తి రీతుల్లో ఏ విధమైన భక్తితోడైనా సరే ఆ పరమాత్మను చేరాలి, ప్రేమించాలి. వీటిలో ఎక్కడా భౌతికపరమైన విషయాలకి, భౌతికపరమైన ఆరాటాలకి తావే లేదు. కాబట్టి ఇంతకుముందు భాగవత అవచారాలలో మనం చెప్పుకున్నాము, భక్తుడిని ఎప్పుడూ కూడా భౌతికపరమైన ఆలోచనలతోటి అంచనా వేయకూడదు. వేస్తే నారాయణుడి పట్ల అపచారం చేసినట్లు అవుతుంది. ఆ భక్తుడిని భక్తుడిగానే ఉండనివ్వాలి, భక్తి చేసుకొనివ్వాలి. మనకి ఆ భక్తుడి స్థాయి లేకుండా భక్తుడిని మనం తులనాలకూడదు. కాబట్టి ఏ విధమైన అపోహలు పెట్టుకోకుండా చక్కగా పరమాత్మను ఆరాధించుకోండి, అమ్మవారిని ఆరాధించుకోండి, పరమశివుడిని ఆరాధించుకోండి. ఆరాధించడానికి మనకు ఉండాల్సిన నిష్కల్మషమైన హృదయం, విశుద్ధాంతఃకరణము, ప్రేమ, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, విశ్వాసము. చక్కగా అపోహలు వదిలించుకోండి, పరమార్థవాదాలు పట్టుకోండి. మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.